అన్న ఆకలేసిందన్న, 1 రూపాయి ఇవ్వవా అన్న? చెప్తే అర్థం కారా మీకు? ఏంద్రీ అవతారం? రే చిన్న చిన్న రేయ్ రేయ్ లే. ఏమైనా తిన్నావారా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావురా? ఏం లేదన్నా, ఇప్పటి వరకు కడుపు నిండా ఎప్పుడు అన్నం తినలేదన్నా. నేను ఒక అనాథనని అందరిని ఎట్టేసేవాళ్ళే తప్ప దగ్గర తీసుకుని ఒక బుక్క అన్నం కూడా పెట్టలేదన్నా. ఈరోజు మీ వల్ల కడుపు నిండా అన్నం తినానన్నా. నువ్వు దేవుడు అన్నా. మరి ఎక్కడుంటారా మీరు? రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో పడుకుంటానన్నా. హలో సతీష్, అన్నా ఎక్కడున్నావురా? షాప్లో అన్నా. మన ఫ్రెండ్స్ ఫోన్ చేసి మనం కలిసే ప్లేస్ ఉంది కదా, అక్కడికి వాళ్ళని ఓకే తీసుకుంటా. అన్న, వస్తా అన్న. సరే అన్న. ఇప్పుడే అన్నా. చెప్పురా, ఏమైంది? రమ్మన్నావంట. అరే ఈ బాబు అనాథరా. అయితే ఆవురా, నువ్వు చెప్పానా? ఇలాంటి వాళ్ళు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో చాలా మంది ఉన్నారా. మనం వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలరా. ఏం చేద్దామన్నా? ఫుడ్ అరేంజ్మెంట్ చేద్దాంరా. సరే అన్న, చేద్దాం. ఎన్ని రోజులు? మహా అయితే 5 రోజులు. ఆ తర్వాత అన్నా? ఈరోజు కడుపు నింతే కానీ రేపు మనం ఏం చేయలేమన్నా. మనం ఏం చేస్తామన్నా? అవునా, మనం ఏం చేయలేమన్నా. మనం రేపు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామన్నా. అతను ఏమైనా మనకి హెల్ప్ చేసి ఉండొచ్చు. సరేరా, ఓకే అన్న, వెళ్దామన్నా. అందరం వెళ్దాం. వెళ్దాం. డన్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ని కలుద్దామని వచ్చాం సార్. ఓకే, తప్పకుండా ఒక 5 నిమిషాలు. సార్, మిమ్మల్ని గెలవనికి ఎవరు వచ్చారు సార్? ఎవరు? ఏమో సార్. సరే రమ్మను. ఓకే సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి బాబు. మాకు చిన్న సహాయం కావాలి సార్. ఓకే బాబు, తప్పకుండా చేద్దాం. ఏం సాయం? మన చుట్టుపక్కల ఉన్న అనాథ పిల్లల ఆకలి తీర్చడానికి ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటాం సార్. దానికోసం మీ తరఫున కొంచెం సహాయం కావాలి సార్. సార్, మీకు మీటింగ్ టైం అవుతుంది సార్. ఓకే బాబు, రేపు రండి, చూద్దాం. నమస్కారం సార్. ఎస్, చెప్పండి. మేము ఒక అనాథాశ్రమం పెట్టాలనుకుంటున్నాం సార్. రోడ్లపైన చాలామంది పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళకు మా వంతు కొంచెం కృషి చేస్తున్నాం. దీనికి మీ వంతు సహాయంగా ఏదైనా హెల్ప్ చేస్తారని మీ వద్దకు వచ్చాం. ఆకలి అంటున్నావు, అనాథలు అంటున్నావు. సరే, మండే వచ్చింది, చూద్దాం. అలాగే సార్,
సోమవారం వస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. చెప్పండి అమ్మా, ఏం కావాలి? మేము అనాథల కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటాం సార్. దానికి మీరు ఏదైనా సహాయం చేయాలి సార్. ఈరోజు శుక్రవారం కదా, రేపు రండి. ఓకే సార్. సార్ ఈరోజు రమ్మన్నారు కదా. ఓ యా, ఈరోజు మిమ్మల్ని రమ్మన్నాను కదా. ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను, దయచేసి వెళ్ళండి. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి, నన్ను ఇరిటేట్ చేయకండి. ప్లీజ్ గో అవే. సార్ ఈరోజు రమ్మన్నారు కదా. ఈరోజు శనివారం కదమ్మా, బ్యాంకులు బంద్ ఉంటాయి, రేపు రండి. సరే సార్. నమస్తే సార్. సార్ గారు ఉన్నారా? లేరండి, బయటకు వెళ్ళారు. రేపు రండి. ఓకే సార్. మీకేం పని పడలేదా? రమ్మని చెప్పేసి రోజు నా ఆఫీస్ చుట్టూ తిరుగుతారా? ఆఫ్టర్ ఆల్ ఆ అనాథ పిల్లల కోసం నా టైం నా మనీ వేస్ట్ చేసుకోమంటావా? సార్ దయచేసి ఆ పిల్లల్ని అనాథలు అనకండి, వాళ్ళకి మేము ఉన్నాం. మీలాగా మేము పెద్ద బిజినెస్ మేళం కాదు సార్. ఏదో కూలినాలు పనులు చేసుకొని బతికేవాళ్ళం సార్. అయినా వాళ్ళకి సాయం చేయడానికి మేము ముందుకు వచ్చాం సార్. అయినా మిమ్మల్ని లక్షలు డొనేట్ చేయమని అడగట్లేదు సార్. ఒక్క 5,000 సంవత్సరానికి 365 రోజులు అంటే మీరిచ్చే ఒక్క 5,000 రోజుకు లెక్క వేసుకున్న ₹13.69. ఈ రోజున ఒక బిచ్చగాడిని కూడా సాయం చేయమని అడిగితే ₹100 తీసిస్తున్నారు సార్. మరి ఆ బిచ్చగాడికి మీకు తేడా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సార్. అన్నా వాళ్ళెవరో ప్రతిరోజు మన ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారన్నా. ఎవరు వాళ్ళు? అదే అన్న, మొన్న వచ్చారు కదా అనాథ పిల్లల కోసమని. మాటి మాటికి ఇసుకించకు, లేడని చెప్పి పంపించేయాలని. శివరాం, చెప్పాం కదరా, ఈ సమాజంలో మంచి చేయడానికి ఎవరు ముందుకు రారు. 2 నెలల నుంచి కుక్కలా తిరిగామన్నా. ఎవరైనా హెల్ప్ చేశారా? లేదు. వదిలేండి అన్నా, ఇది మన వల్ల కాదు. వీడు చెప్పింది నిజమే అన్న. ఇన్ని రోజులు మనం మంచి కోసం తిరిగాం, కానీ ఏం జరిగిందన్నా? మన కాళ్ళు చెప్పులరే తప్ప వాళ్ళ మనసులు మారలేదు. వదిలేయండి అన్న, ఈ సమాజం ఇంతే, మారదు, వదిలేయండి. సతీష్ నీ శాలరీ ఎంత వస్తుందిరా? ఓ 10,000 దాకా వస్తుందన్న. దాంట్లో నుంచి ఒక 3,000 ఇవ్వగలవా? ఓకే, ఇస్తా అన్న. అజయ్ నీది? ఒక 6,000 వస్తుందన్న. అందులో 2,000 ఇవ్వగలవా? ఓకే, ఇస్తా అన్న. అన్నా నేను కూడా 3,000 ఇస్తానా. నేను రోజు ఆటో నడుపుతున్నా కదా, నా వంతు సహాయం నేను చేస్తానా. అరే చాలరా, మనమే వీళ్ళ కోసం ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేద్దాం. ఈ సమాజంలో వీళ్ళ కోసం ఎవరు ముందుకు రారు. మనమే కొన్ని రోజులు కష్టపడి వీళ్ళ ఆకలి తీరుద్దాం.
బాబు గుర్తున్నాడా సార్? లేదు, గుర్తులేదు. 2 సంవత్సరాల క్రితం మీరు మీ అబ్బాయికి అన్నం తినిపిస్తూ ఉంటే మీ దగ్గరకు వచ్చి కొంచెం అన్నం పెట్టమని అడిగాడు సార్. ఆ బాబే సార్ ఇతను. ఇప్పటికైనా అర్థమైందా సార్ ఆకలి విలువ అంటే ఏమిటో? అన్నా ఆకలేసిందన్నా, 1 రూపాయి ఇవ్వవా అన్నా? చెప్తే అర్థం కారా మీకు? సారీ సార్, మీరు ఆ రోజు నా దగ్గర సహాయం కోసం వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ రోజు మిమ్మల్ని చాలా అవమానించాను. ఈ రోజు అర్థమైంది సార్, అనాథ ఆకలి బాధ ఏంటో, వాళ్ళ విలువేంటో. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను సార్. నాకు తోచినంత నేను సాయం చేయగలను. థ్యాంక్ యూ సార్. ఓకే. అన్న మరి ఎలక్షన్స్ టైం దగ్గర వస్తుంది అన్న. అవునరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్న నా దగ్గర ఓ ప్లాన్ ఉందన్న. ఏంటో చెప్పు. ఈ మధ్యలోనే ఒక యూత్ ఒక అనాథాశ్రమం పెట్టడం జరిగిందన్న. అది పబ్లిసిటీ చాలా అంటే చాలా జరిగిందన్న. మనం ఈసారి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే డెఫినెట్లీ మనమే గెలుస్తామన్నా. సరే, రేపు వెళ్దాం. నమస్తే శివరాం, ఈసారి ఎలక్షన్లో మీ సపోర్ట్ మాకు కావాలి. మా సహాయమా సార్? మేమెంత, మా బ్రతుకులెంత? ఈరోజు మీరు మా దగ్గర సహాయం కోసం వచ్చారు. 2 సంవత్సరాల క్రితం మేము మీ ఇంటికి సహాయం కోసం వచ్చాం. 2 నెలలు కుక్కలాగా తిప్పించారు. మాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. ఆ రోజు సహాయం అడిగింది మా కోసం కాదు సార్, ఇదిగో ఈ అనాథ పిల్లల కోసం. ఆ రోజు మీరు 5,000 సహాయం చేస్తుంటే వీళ్ళ ఆకలి తీరేది సార్. వీళ్ళు మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు సార్. ఇదంతా కాదు సార్. ఈరోజు మా దగ్గరికి మీరు ఓట్ల కోసం వచ్చారు. నేటి సమాజంలో మీ రాజకీయ నాయకులకు ఓటుకు 500 చొప్పున ఇచ్చి మమ్మల్ని కొంటూ ఉన్నారు. 500 రూపాయలని 5 ఏళ్లకు రోజు లెక్కలేసుకున్న ₹3.75 కట్టిస్తున్నారు. అదే 500 మీరు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎక్కడుంది సార్ న్యాయం? మారండి సార్. జీవితంలో జీవించడం గొప్ప కాదు, ఆ జీవితానికి ఏం నేర్పమనేది గొప్ప. చాలని ఆకలి మిత్రుల కోసం ఆరాటపడే అనాథ జీవితానికి ఆధారం కాలేకపోతున్నాం. అనాథ ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న. పేరులో కూడా అమ్మ నాన్నల ధైర్యం ఉంది, కానీ జీవితంలో లేదు. ఆ చిన్ని ధైర్యం మనం అవుతాం. అనాథలు కాదు, మన వాళ్ళని వాళ్ళ ఆకలి తీర్చాలని చేసే మా చిన్ని ప్రయత్నం. మీ నాగరాజ్ జనగం.